నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మనం చేసిన ఒక ప్రోగ్రామ్కి సంబంధించి ఒక కామెంట్ వచ్చింది. అంటే వాళ్ళు చాలా మంది దగ్గర వింటున్న మాట కూడా అనుకోవాలి దాన్ని. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, దైవారాధన చేయాలి అంటూ ఉంటారు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్పేసి. మేము నిత్యం చేస్తున్నాం, మాకు ఎలాంటి అనుగ్రహం రావట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ మాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నాం, ఎప్పుడు ఒక ఆరాధన ఉండదు, ఇల్లు చూస్తే అసలు కూర్చోబుద్ది కాదు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలని అనిపించదు. కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా సరే కాస్త ఉన్నతంగానే కనిపిస్తారు, అవి ఇవి కొనుక్కోవడాలు ఇవే కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా సరే. మాకు ఎప్పుడు చూసినా వెనక బాధ అని చెప్పలేము, ఏమి చెప్పలేము. అంటే డబ్బు విషయంలో మాత్రం కాస్త వెనకున్నామని మాత్రం చెప్పగలుగుతున్నాము అని చెప్తున్నారు. సో ఏంటా ఇది? వాళ్ళకు అడిగిన క్వశ్చన్ తీసుకున్నాను నేను ఈ రోజు. అమ్మ, ఇల్లు శుభ్రంగా ఉండి పూజలు చేస్తే లక్ష్మీదేవి ఉంటుంది అన్న కదా స్టేట్మెంట్. అవునమ్మా. ఇల్లు శుభ్రంగా అంటే డ్రాయింగ్ రూమ్ ఒకటి నీట్గా వెళ్ళగానే బ్రహ్మాండంగా ఉంటే సరిపోయిందా? ఒక ఇంటి యొక్క విలువ తెలియాలి అంటే హ్యావ్ టు సీ ద బ్యాక్ యార్డ్ అంటారు ఇంగ్లీష్లో. వెనకాల చూడాలి. ఏముంది, ముందు డ్రాయింగ్ రూమ్ బ్రహ్మాండంగా పెడతారు, ఒక్కసారి బెడ్రూమ్లోకి తొంగి చూడండి, అక్కడే అంతే. అది ఒక యాడ్ కూడా ఉంది, ఎప్పుడో చూశాను నేను. ఒక బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బంగారం అది కొనుక్కొచ్చాక చాలాసేపు అయింది షాపింగ్ అని టాయిలెట్కి వెడదామని చూసి ముక్కు మూసుకొని బయటకు వస్తుంది ఆవిడ. అంటే ఇంత బంగారం ఇంతంత కొనగలిగిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకోవడానికి వీల్లేనట్టుగా ఉంది, ఏదో ఒక యాడ్ వచ్చింది అది. అట్లా అన్నీ అలమర్లలో తోసేస్తూ ఉంటారు, ఎలుకలు తిరుగుతూ ఉంటే అలమర తలుపు తీస్తే కంపు కొడుతూ ఉంటుంది, ఇల్లు మాత్రం నీట్గా ఉంటుంది. అది శుభ్రం అంటారా? దాన్ని శుభ్రంగా ఉన్నామని ప్రదర్శించటం అంటారు. అది ఆలోచించాలి. శుచి అంటే మామూలు భౌతికమైన శుచి ఒక్కటే శుచి కాదమ్మా, అంతఃశుచి కూడా ఉండాలి. నా మనసు బాగుండాలి, నా శరీరం బాగుండాలి. అంటే ఒంటి మీద పాచి బట్టలు, కంపు కొట్టే బట్టలు, చెమట వాసన అవి లేకుండా ఇల్లు, ఒళ్ళు, పరిసరాలు, మనసు 4 శుచిగా ఉంటేనే అది శుచి. అంతేగాని ఇల్లు నీట్గా పెట్టుకుని ఎవరో ఒకళ్ళని తిట్టుకుంటూ ఉన్నాను అనుకో, నేను ఉపయోగం లేదు. ఇల్లు నీట్గా పెట్టుకుని నేను పాచోడుతూ చెమట కంపు కొట్టుకుంటూ ఉన్నాను అనుకో, ఉపయోగం లేదు. కనుక శౌచం అన్నదాన్ని 4 ఆస్పెక్ట్స్లో చూసుకోవాలి. సరే పోనీ అన్ని రకాలుగాను ఉన్నారనుకుందాం. అలాగే పూజలు చేసేటప్పుడు ఆర్భాటంగా పువ్వులు పెట్టి ఇంతంత నైవేద్యాలు పెట్టి దేవుడి మందిరాలన్నీ దీపాలతో అలంకరించారా? దేవుడి దగ్గర కూర్చున్న కాసేపు వాళ్ళకి దృష్టి దేవుడి మీద ఉందా? అది ఆలోచించారు. లేదండి, బీరువాలు కూడా నీట్గా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో వెతికి చూస్తే కూడా ఒక్క బొద్దింక కానీ ఆఖరికి బల్లి కూడా కనపడదు, అది ఉండాలట బల్లి ఇంట్లో గోడల మీద కనపడదు. అటువంటిది బాగా పూజలు చేస్తారు, అయినా వాళ్ళకి ఏమిటో అంత ఇదిగా లేదండి. ఈ పక్కింటి వాళ్ళేమో ఎట్లా ఉంటారంటే అట్లా ఉంటారు, వాళ్ళకి రోజు రోజుకి పెరిగిపోతోంది ఆస్తి, వీళ్ళకి లేవట్లేదు. ఆలోచించండి, మన కంటికి కనపడేది ఒకటేనా, కనపడనిది ఎంత ఉంది? నేను నీళ్లు తీసుకెళ్ళి చిల్లు తొట్టెలో పోస్తే ఎన్ని పోస్తే అది నిండుతుంది? ఉపయోగం లేదు కదా. ఈ పక్కన బాగా నీట్గా ఉండి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళది చిల్లు తొట్టే. అంటే ఎప్పటి నుంచో ఎన్నో వాళ్ళకు ఉన్నాయి అప్పులు. అంటే అప్పులంటే డబ్బని కాదు, అన్ని రకాలు. అలాంటివన్నీ ఈ చేసే మంచి కర్మల వల్ల అవన్నీ పోతున్నాయి, రేపెప్పుడో నిండుతుంది ఆ చిల్లి పూర్తయ్యి. వీళ్ళది ఇలా డబల్ లేయర్డ్ కప్స్ ఉంటాయి, అట్లాంటిది. అంచేత కొంచెం ఉన్నా పైకి కనపడుతూ ఉంటుంది. ఇది పాల పొంగు లాంటిది, అది నీళ్లు మరగడం లాంటిది. రెండిటికి తేడా ఉంది కదమ్మా. అవునమ్మా. అలా ఉంటాయి. అంచేత మనకు పైకి కనపడేటటువంటి దాన్ని గురించి చూసి మనం నిర్ణయం చేయాల్సిన పని లేదు. ఇంకొకటి ఏమిటంటే, అన్నీ బాగానే ఉండి పూజాధికాలు చేస్తున్నారంటే, అదే ఇందాక చిల్లి తొట్టన్నాని, పూర్వజన్మల్లో చేసినవన్నీ కూడా క్షాళనం అయిపోతున్నాయి. సో వాళ్ళు దే ఆర్ పేయింగ్ దే డ్యూస్ అయిపోతుంది. చేత పైకి కనపడేదాన్ని చూసి మనం అనుకోవడానికి వీల్లేదు. వీటన్నింటికీ అది నిజంగా ఉపయోగకరమైందా కాదా అనడానికి వాళ్ళు ఎన్ని కార్లు కొనుక్కున్నారు, ఎన్ని నగలు పెట్టుకున్నారని కాదు,
ఎంత ఆనందంగా ఉన్నారన్నది ప్రధానం. అవునమ్మా. పక్క మీద పడుకోగానే నిద్ర పడుతోందా లేదా అన్నది అవును. లిట్మస్ టెస్ట్. ఉమ్. అంతే. నిజంగా అది ఉన్నప్పుడు చాలు. నిజంగా అమ్మ. ఎందుకంటే పైకి ఆర్భాటంగా కనిపిస్తున్నా వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు. వాళ్ళు ఎన్ని ఆలోచనలతో ఉంటున్నారో ఉండదు అని చెప్పలేం, ఉందో లేదో తెలియదు. తెలియదు. ఉండదని మనం ఎవరైనా నిర్ధారణ చేయడానికి, ఉన్నదో లేదో తెలియదు. తెలియదు. వాళ్ళకి ఇంకెన్ని లోపల అనిపిస్తున్నాయో బయట ప్రపంచానికి మాత్రం. అంచేత దూరపు కొండలు నునుపు ఎవ్వరైనా మనకు ఖచ్చితంగా. కనపడేది ఒకలా ఉంటారు, దగ్గరికి వెడితే తేడా ఉంటుంది. మనం కాదు నిర్ణయించవలసింది, నిర్ధారించవలసింది. చూస్తాం అంతే, గమనిస్తామే తప్ప నిర్ణయానికి రాకూడదు. అమ్మ చాలా మంది ఇంట్లో ఉన్న పాత బట్టలు కావచ్చు, లేదా టైట్ అయిపోయిన బట్టలు పిల్లలకి కావచ్చు, లేదా వాడని కొంతమంది ఉంటాయి, అది ఎవరో ఒకరికి ఇస్తే కట్టుకుంటారా కదా అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం, వాడిన బట్టలు అంటే ఇంట్లో వాడిన బట్టలు ఇవ్వద్దు, ఒకళ్ళు వాడిని ఇస్తే వీళ్ళ అదృష్టం వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అంటే, మామూలుగా టైట్ అయిపోయిన పిల్లలు ఎదిగిపోయిన బట్టలు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అని ఇస్తాం. చిరిగిన ఇవ్వద్దు, అది మంచి మాటే. మామూలుగా బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి, పాడేయడం ఎందుకని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇవ్వచ్చా? మంచిదేనా? మీరు మాట అన్నారు, అదృష్టం వెళ్ళిపోతుందని. దురదృష్టం కూడా వెళ్ళిపోతుంది అనుకోవచ్చుగా. అదృష్టంతో పాటు మనం వాడనటువంటిది ఎవరికైనా ఇవ్వడంలో ఎటువంటి దోషం లేదమ్మా. తప్పనిసరిగా ఇవ్వచ్చు. మీరు అన్నట్టు చిరిగిపోయింది, పాడైంది కాకుండా పూర్వం ఎలా ఇచ్చేవారం, ఇప్పుడైతే బట్టలు ఎక్కడ పడితే అక్కడ విప్లవంలాగా కుప్పలు కుప్పలు తిప్పలు తిప్పలు వచ్చి విలువ లేకుండా పోయింది. కానీ ఇంత గుడ్డ ముక్కకి కష్టపడేటటువంటి రోజులు ఉండేవి. ఎందుకంటే డబ్బులు లేక కాదు, ఇంత ప్రొడక్షను విచ్చలవిడిగా ప్రతి దాన్ని వేలం వెర్రి చేయడం లేదు గనక చక్కగా ఆప్టిమం యూజ్ అంటారే అలా ఉపయోగించుకుంటూ ఉండేవారు. అట్లాంటప్పుడు ఒకళ్ళకి సరిపోకపోతే చిన్నపిల్లలకి పిల్లలు ఒక్క నెలలో ఎదుగుతూ ఉంటారు. మరీ వదులుగా వేస్తేనేమో బాగుండదని మామూలుగా వేస్తే నెలలో పనికి రాకుండా పోతాయి. అటువంటి ఇంకోళ్ళకి ఇచ్చినందువల్ల తప్పేం లేదు. కాకపోతే ఇప్పుడు పిల్లలు చనిపోయారు అనుకో, ఆ బట్టలు ఇస్తే అవతల వాళ్ళు తీసుకోరు. అది అంత. ఎందుకంటే ఏమిటో ఆ పిల్లలకు ఉన్నటువంటి ఆ బ్యాడ్ ఏదైతే దురదృష్టం వస్తుందేమో అని తప్ప, లేకపోతే ఏమీ పర్వాలేదు. తప్పనిసరిగా మీకు తెలుసో తెలియదు, ఎవరన్నా గర్భవతి అయి 2-3 రోజుల్లో పురుడు వస్తుంది అనుకుంటే ఇళ్ళకి వెళ్ళి పాత చీరలు అడిగొచ్చేవాళ్ళు. ఎందుకంటే కడుపు చలవ ఉన్న తల్లి కట్టిన చీర బిడ్డకి పక్క వేస్తే 10 కాలాలు బతుకుంటారని. ఆ తల్లి ఒంటి మీద కట్టుకున్న బట్ట తీసుకెడితే ఆ పిల్లడికి క్షేమంగా ఉంటాడు, బాలారిష్టాలు లేకుండానే. కనుక అట్లా తీసుకెళ్లే పద్ధతి ఉంది. అందువల్ల మంచే ఉంటుంది తప్ప చెడు ఉండదు. తప్పనిసరిగా వస్తువుకి ఎటువంటి దోషం ఉండదమ్మా. ఆ వస్తువుని మనం తయారు చేయలేం గనక పాడు చేసే అధికారం లేదు, దుర్వినియోగం చేసే అధికారం అంతకంటే లేదు. ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడమే చాలా మంచిది. అవును, మంచిది కూడా ఇస్తే. మంచి వివరణ అందించారమ్మా. ధన్యవాదాలు.